హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ ప్రాణాలు తీస్తున్నాయి. మియాపూర్లో ఇప్పుడు ఒక విషాద ఘటన వెలుగు చూసింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్ నగర్కు చెందిన బాలయ్యగా గుర్తించారు. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బాలయ్య కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా దిగాయి. సహాయక చర్యలను ఇప్పటికే ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ కూడా పరిశీలించారు. మ్యాన్హోల్లో పడి ప్రతి వర్షాకాలంలో కనీసం 3 ప్రాణాలు కోల్పోతున్నారంటూ సర్వేలు చెబుతున్నాయి. రాత్రి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డ విషయం మనకు తెలిసిందే. ఒక్కసారిగా నిన్న కురిసినటువంటి వర్షాలతో సుమారుగా 2 గంటలకు పైగా భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తింది. ఓ పక్క ఈదురు గాలులు, మరో పక్క వర్షం, అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం మనం చూసాం. అయితే ఈ వర్షంలో మియాపూర్లో మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండడంతో ఆ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. పైన మనకు పెద్దగా డిఫరెన్స్ తెలియదు. ఆ టైంలో పొరపాటున కాలేస్తే ఇక డైరెక్ట్గా మన బాడీ బయటికి రావాల్సిందే. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మియాపూర్లో అలాంటి ఒక ఘటనే మనం చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి, బాలయ్య అనే వ్యక్తి, పొరపాటున మ్యాన్ హోల్లో అడుగు వేసి ఇక కనిపించకుండా పోయాడు. ఇప్పటికే హైడ్రా కూడా దీనికి సంబంధించి చర్యలు మొదలుపెట్టింది. అతని కోసం వెతికే ప్రయత్నం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. కానీ ఇప్పటి వరకు ఫలితం లేదు అంటూ తెలుస్తుంది. అయితే మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. సడన్గా ఏదో రోడ్ వర్క్స్ కోసమో, గ్రౌండ్లో ఏదన్నా డ్రైనేజ్ సిస్టమ్ని సెట్ చేయడానికో, లేదంటే ఏదైనా కేబుల్ నెట్వర్క్ని సెట్ చేయడానికో కొన్ని సందర్భాల్లో అక్కడ గోతులు తవ్వుతారు. తవ్వడానికి అరగంట పడుతుంది, పూడ్చడానికి మాత్రం 1 నెల రోజులు పడుతుంది. అది కూడా ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తేనో, అక్కడ ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే, ఏదైనా ఆ గుంతల వల్ల ఏదైనా సమస్య వస్తే తప్పితే వాటిని పోర్చడానికి మాత్రం మనసు రాదు మన నాయకులకి, అధికారులకి. చాలా సందర్భాల్లో అది జరుగుతూ ఉంది. అప్పటి వరకు బాగానే ఉంటుంది. అంతా సడన్గా వస్తారు, బోర్డులు పెట్టేస్తారు, ఒక అరగంటలో తవ్వేస్తారు, లేదంటే ఒక గంటలో వాళ్ళ పని చూసుకుంటారు, వెళ్ళిపోతారు. హూ ఇస్ గోయింగ్ టు క్లియర్ దట్? ఇది ఒక చోట కాదు, బాగా రద్దీగా ఉండేటువంటి ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో ఇదే పరిస్థితి, జూబ్లీ హిల్స్లోనూ ఇదే పరిస్థితి. రోడ్ల మీద ఆల్రెడీ ఓ పక్క ఫ్లైఓవర్స్ అని చెప్పేసి, అండర్ పాస్లు అని చెప్పేసి చాలా వరకు రద్దీ పెరుగుతుంది. సరే, పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్, తప్పులేదు. కానీ బేసిక్ మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ కానీ, లేదంటే గుంతలు పూడ్చడం కానీ, తీసిన గుంతలు పూడ్చడం కానీ, ఇలాంటి వాటిల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి, బాలయ్య అనే వ్యక్తి, ఆ మ్యాన్ హోల్లో పడి కనిపించకుండా పోయాడు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారంటూ తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ అలాగే హైడ్రా కూడా రంగంలోకి దిగింది అంటూ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అసలు ప్రజెంట్ కండిషన్ ఏంటో చూద్దాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అతని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమన్నా అప్డేట్ కనిపిస్తుందా? ఎస్ నందు, అర్ధరాత్రి నుంచి కూడా వెతుకుతూనే ఉన్నారు. మొత్తం కూడా హైడ్రా బృందము, ఇటు జిహెచ్ఎంసీ బృందము, అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది. అరకెపూడి గాంధీ గారు అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు వెతుకులాటలోనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే బాలయ్య ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభించలేదు. అన్ని విధాలుగా కూడా, ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఎప్పటికప్పుడు ఇటు వాతావరణ శాఖ నిపుణులు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు మీడియా తరఫు నుంచి కావచ్చు, వర్షాకాలం రావడంతో కూడా మ్యాన్ హోల్స్ తెచ్చి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పటికీ కొన్ని మ్యాన్ హోల్స్ దగ్గర మాత్రం కొన్ని ఏరియాలలో జిహెచ్ఎంసీ కూడా కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇప్పుడు క్లియర్ గా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది తెచ్చున్న మ్యాన్ హోల్. ఈ తెచ్చున్న మ్యాన్ హోల్ వద్ద నిన్న చూసుకున్నట్లయితే కూడా నిన్న సాయంత్రం నుంచి చాలా భారీ వర్షం నమోదైంది. భారీ వర్షం నమోదు అవడమే కాకుండా రోడ్లపైన మోకాళ్ళపై వరకు కూడా వరద నీరు వ్యాపించింది. అలాంటిది ఇక్కడ మియాపూర్ లో మాత్రము చాలా విషాదకరమైన ఘటనే చోటు చేసుకుందనుకోవచ్చు. ఈ బాలయ్య ఎలా వెళ్ళి అందులో పడ్డాడో తెలియదు, కానీ అందులో పడ్డ అప్పుడు కూడా స్థానికులు చూడడంతో హుటాహుటిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి ఇటు పోలీస్ సిబ్బంది, అటు జిహెచ్ఎంసీ వాళ్ళు, ఇటు హైడ్రా వాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకోవడం జరిగిన తర్వాత
మొత్తం కూడా మ్యాన్ హోల్స్ నుంచి, ఆ మ్యాన్ హోల్ ఏదైతే తెరిచిందో ఆ మ్యాన్ హోల్ నుంచి బోర్ సహాయంతో మొత్తం కూడా వాటర్ అంతా కూడా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు హైడ్రా సిబ్బంది. మట్టిని తవ్వే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ బాలయ్య ఎటు నుంచి ఎటు కొట్టుకుపోయాడా, లేకపోతే లోపల ఎక్కడైనా పట్టుకొని తను జాగ్రత్తగా ఉన్నాడా అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. ఇంకొక విషయము, ఇక్కడ హైడ్రా వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు పిలిచే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అలాంటిది తన నుంచి ఎటువంటి స్పందన కూడా కనిపించట్లేదు. లోపల నుంచి అయితే ఏం జరుగుతుందనే కోణంలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మియాపూర్ ప్రాంతంలో. మరి హైటెన్షన్ వాతావరణమే నెలకొనడం కాకుండా కుటుంబ సభ్యులు మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాత్రి నుంచి కూడా ఆచూకీ కోసం ఇంతమంది ఇన్ని బృందాలు వెతుకుతున్నప్పటికీ కూడా బాలయ్య ఆచూకీ దొరకకపోవడం అనేది కుటుంబంలో మాత్రం చాలా విషాద ఛాయలే అలుముకుంటున్నాయి అనేది తెలుస్తూ ఉంది. మరి ఇంకో కొన్ని గంటల్లో కూడా మొత్తము ఏంటి అనేది కూడా హైడ్రా సిబ్బంది అయితే తేల్చబోతున్నారు. మొత్తం కూడా మ్యాన్ హోల్స్ అన్ని అక్కడ నుంచి మియాపూర్ నుంచి లింక్ ఎక్కడెక్కడికి ఉన్నాయి అనే విధంగా కూడా మొత్తము ఛేదిస్తా ఉన్నారు హైడ్రా సిబ్బంది. నందు. రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటి వరకు బాలయ్య ఆచూకీ దొరకలేదంటూ తెలుస్తుంది. అయితే ఎటువైపు ఎక్కడెక్కడికి కనెక్షన్స్ ఉన్నాయో, ఆ ఫ్లో ఎటువైపు ఉంది అనేది మొత్తం ప్రాపర్గా చెక్ చేసి అక్కడ సెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే హైడ్రా బృందాలు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి అతన్ని కనిపెట్టడానికి. అయితే ఖచ్చితంగా ప్రాణాలతో ఉండే అవకాశం అయితే లేదు. కనీసం అతని మృతదేహాన్నైనా వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో స్థానికంగా ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటేనే మార్పు వస్తుంది. వర్షాకాలం అని తెలుసు, ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు, అందులోనూ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఉంటాయి. ముందు అన్నిటికంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, వీళ్ళకే కదా ప్రాపర్ అలర్ట్స్ వచ్చేది, అందేది. మరి వాళ్లే ప్రాపర్గా చర్యలు తీసుకోలేకపోతే ఎలా? ఇప్పుడు ఈ గతంలో ఎన్నో సందర్భాలు మనం చూసాం. పాపం కొంతమంది ర్యాపిడో చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే డోర్ డెలివరీస్ ఇచ్చేటువంటి వాళ్ళు కానీ, ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు, డెలివరీ బాయ్స్ ఎంతోమంది మ్యాన్ హోల్స్లో పడడం, అలాగే గుంతల వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలకు లోనవడం మనం చూసాం. అందులోనూ రెయినీ సీజన్లో మనకు అర్థం కాదు రోడ్డు మీద ఎక్కడ గుంతుందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్లో ఉందో. సమస్యలు కొన్నిసార్లు మనకు కనీసం అర్థం కావు, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కరెక్ట్గా ఒక అరగంట పెద్ద వర్షం కురిస్తే చాలు, చాలా వరకు రోడ్లన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోతాయి, కాలువలను తలపిస్తూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బేసిక్ మెయింటెనెన్స్ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగవా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.